వర్షాలు సమృద్ధిగా కురిశాయని సంతోషపడాలో లేక యూరియా దొరకడం లేదని కలత చెందాలో తెలియక రైతులు ఆవేదన చెందుతున్నారు. నేలతల్లిని నమ్ముకున్న రైతన్నకు విత్తనాలు చల్లినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు అన్నదాతకు తిప్పలు మాత్రం తప్పడం లేదు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో తెల్లవారుజాము నుండి వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం పడిగాపులు కాసిన రైతులు రోడ్డెక్కి రాస్తారోకో చేశారు. తాము వరి నాటు వేసి చాలా రోజులు అవుతుందని, సమయం దాటిపోతే పంట దిగుబడి రాదని, ఇంతవరకు యూరియా వేయలేదని, వరి పంట ఎర్రబడుతుందని వ్యవసాయ సహకార సంఘం చుట్టూ తిరిగి విసిగిపోయామని, గంటల తరబడి లైన్లో నిలబడ్డ యూరియా బస్తాలు దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రైతుల వద్దకు వచ్చి నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా యూరియా వచ్చే వరకు వినేది లేదని తెగేసి చెప్పారు. పెట్టిండు ఇవాళ సాయంత్రం అన్న రేపన్నా వస్తాయి. వచ్చే ముందు మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. గ్రామం రైతు నేను రూపేందర్ రెడ్డి. మా మండలకు మా గ్రామం చుట్టుపక్కల 9 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఖానాపురం సొసైటీ పరిధి సబ్ సెంటర్ పరిధిలో 9 గ్రామ పంచాయతీ పరిధి నుంచి అధికారులు ఏవో గారు నిర్లక్ష్యంగా మాకు తక్కువ ఇంటింటి పెట్టి తక్కువ యూరియా సప్లై చేయడం వల్ల రైతులు ఆ యూరియా ఉత్పత్తి రాని రాత్రి నుంచి లైన్ కట్టిండ్రు. ఇప్పుడు చిన్న అధికారులు వచ్చి మాకు యూరియా రావట్లేదు, రేపు పంపిస్తా ఉంటున్నారు. ఖానాపూర్ మండలంలో వ్యవసాయ శాఖ అధికారి నిర్లక్ష్యం వహించి వేరే గ్రామాలకు ఎక్కువగా కేటాయిస్తూ అశ్నగర్ గ్రామానికి తక్కువ కేటాయించడం వల్లే ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. అధికారులు ఉన్నతాధికారులు
తక్షణం స్పందించి మా గ్రామానికి ఒక 4 లారీల యూరియా మాక్సిమం 2000 బత్తాల యూరియా అయితే ఇప్పుడు కొంచెం ఈ ఫస్ట్ ఇప్పటికి నాట్లు పెట్టి 40-50 రోజులు కలుగుతున్న ఒక్క బత్తా ఏం పరిస్థితి ఉన్నది. మొన్న 6 రోజుల క్రితము ఒక 400 బత్తాలు 2000 మంది లైన్ లో ఉంటే 400 బత్తాలు పంపించేసిండు. అది ఏ కోసం సరిపోలేదు. కావున జిల్లా వ్యవసాయ అశోక్ నగర్ సొసైటీ పరిధిలో దాదాపు చుట్టుపక్కల తండాలు డబ్బిడిపేట విలేజ్ అవన్నీ చాలా విలేజ్లు అవన్నీ ఉన్నాయి. కాబట్టి అసలు యూరియా ఒక లారీ వేయడం వల్ల, ఒక లారీ పంపడం వల్ల యూరియా అనేది ఒక్కొక్క బత్త 3 ఎకరాలు 4 ఎకరాల పొలం ఉన్న వాళ్ళకు ఒక బత్త ఎటు సరిపోవడం లేదు. దీన్ని ఇక్కడ వ్యవసాయ భూములు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తక్షణం అశోక్ నగర్ కు ఒక 2 లారీల 3 లారీల వరుసగా 2-3 రోజులు అయితే సరిపోతుంది. ఫస్ట్ దఫా యూరియా చాలా మంది వేయలేదు. 2వ దఫాకు ఇంకా చాలా అవసరం ఉన్నది కాబట్టి వెంటనే యూరియాను అశోక్ నగర్ కు 2-3 లారీలు ఒకేసారి ఇచ్చినట్లయితే ఉంటే 2 బస్తాలు ఇవ్వడం వల్ల కొంత మేలు జరుగుతుంది తప్ప ఎన్ని రోజులు ఉన్నా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. 2వ దఫా యూరియా ఫస్ట్ దఫా కొంతమంది వేయకున్నా కూడా 2వ దఫాకు మళ్ళీ అందరు సీరియల్ ఉన్నారు కాబట్టి వెంటనే యూరియా అందియాలని కోరుతున్నాం.